సో మ్యామ్ మీ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి డెర్మటాలజిస్టులు గానీ, హ్మ్. ట్రైకాలజిస్టులు గానీ వీళ్ళందరికి కూడా మీరు ట్రైనింగ్ అనేది ఎక్కడ ఇప్పిస్తారు? ఎందుకనంటే ఇప్పుడు విదేశాల నుంచి మీరు కొత్త కొత్త ఎక్విప్‌మెంట్ అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? ట్రైనింగ్ వచ్చి కంపల్సరీ చెన్నైకి. అందరు డాక్టర్స్ వచ్చి ట్రైనింగ్ ఇక్కడ 1 మంత్ ఇక్కడికొచ్చేస్తారు. ఇక హుహు. అకామిడేషన్ అంతా ఇక్కడే రెడీ చేస్తాం. ట్రైనర్స్ అంతా ఇక్కడే ఉంటారు. ఏ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్‌లో ఉంటది. ఇంగ్లీష్ ఉంటది, తమిళ్ ఉంటది, తెలుగు ఉంటది, ఓకే. హిందీ ఉంటది. సో, దానికి తగ్గట్టు ట్రైనర్స్ ఉంటారు. ఈవెన్ డెర్మట్స్ కూడా వాళ్ళు చదువుకొని ఉంటది. ట్రైకాలజీలో కొత్త కొత్త మెషిన్స్ ఉండే. హై ఎండ్ మెషిన్స్ ఉండే. సో, అక్కడుండే పీపులే వస్తారనమాట. ఫారిన్ నుంచి వాళ్ళొచ్చి ట్రైనర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రైన్ చేస్తారు. స్కిన్‌కి సంబంధించి నౌఎడేస్ యూత్‌కున్నటువంటి కొన్ని డౌట్స్‌ని నేను అడుగుతాను. సో, హ్మ్. నౌఎడేస్ చూసుకుంటే మనకి యూత్ అందరూ కూడా ఈ స్కిన్ టోన్ మీద కాన్షియస్‌గా ఉన్నారు. సో, ఇది గుడ్ థింగ్ అంటారా? బ్యాడ్ సైన్ అంటారా? యాక్చువల్‌గా అది గుడ్ థింగ్ కాదది. హ్మ్. ఎందుకంటే స్కిన్ టోన్ అనేది ఫేర్ స్కిన్ ఉంటేనే మంచిగా ఉంటారు, అందంగా ఉంటారనేదంతా నన్ను నన్నడిగితే అది మంచిది కాదనిపిచ్చింది. ఎందుకంటే కొంచెం డార్క్ స్కిన్ వచ్చి హెల్తీ స్కిన్ అనమాట. హ్మ్. ఈవెన్ సన్ రేసెస్ నుంచి కూడా అంత ఎఫెక్ట్ అవ్వదు. హ్మ్. ఈవెన్ లేజర్స్ ఇచ్చినా కూడా అంత ఇది అవ్వదనమాట. సో, ఎప్పుడునే వచ్చి కొంచెం డార్కర్ మన డస్కీ స్కిన్ అంటే అది మంచి స్కిన్, హెల్తీ అయిన స్కిన్ అది.